రాజకీయంలో కేవలం గెలుపు కోసం మాత్రమే చూస్తాం. ఇప్పుడు ఎంతో మందిని వాళ్ళని ఒక పార్టీలో గెలవలేదు అని అంటే ఇంకో పార్టీకి వెళ్ళడం. బీఆర్ఎస్ పార్టీని పోయినసారి చూసుకుంటే 2014లో కానీ 2018 ఎలక్షన్స్లో కానివ్వండి, గెలిచిన తర్వాత కూడా వాళ్ళ అధికార పార్టీ బలంగా ఉండడానికి వాళ్ళు ఇతర పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి, టీడీపీ నుంచి కానివ్వండి, ఎమ్మెల్యేలని తీసుకున్నారు. వాళ్ళని సపరేట్ ఎజంప్ జలాని అనే పేరుతోటి కూడా రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ అంటే గెలుస్తుంది లేకపోతే గెలిచిన వేవ్ తోటి ఎంతోమంది నేడు కాంగ్రెస్కి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొంతమంది వెళ్ళారు కూడా. దీనిని రాజకీయం అని అంటారు. గెలుపు ఏ విధంగా మీరు చెప్తున్న లెక్కలోనే మాట్లాడితే బీఎస్పీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేస్తుంది, మరి రాజకీయం ఎప్పుడు చేస్తుంది? బహుజన్ సమాజ్ పార్టీ ఆల్రెడీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి కూడా చేసింది బహంజీ కుమారి మాయావతి గారు. తెలంగాణకి వచ్చేసరికి ఇక్కడ ఒక బలమైన నాయకుడు మనకి కేవలం 2 సంవత్సరాల ముందే వచ్చారు. మాట్లాడుకుంటే ఒక బలమైన నాయకత్వం అనేటిది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం జరిగిందో అప్పుడే ఈ నీలి ఉద్యమం అనేటిది రేగడం జరిగింది. కాబట్టి ఈ బహుజన్ సమాజ్ పార్టీ 1984లో ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయింది మాత్రం 2 సంవత్సరాలనే చెప్పగలుగుతాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల నుంచి ఈ వచ్చే 5 సంవత్సరాల్లోనే ఫామ్ కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా ఒక తెలంగాణ రావడానికి ఉద్యమం అనేది 1969 నుంచి మొదలైంది. కానీ ఎప్పుడు వచ్చింది తెలంగాణ? ఎన్ని సంవత్సరాల పోరాటం చేసి మా పార్టీ బలం కావడానికి 2 ఏళ్ల సమయం మాకు సరిపోలేదు అని అంటున్నారు. అదే ఇప్పుడు ప్రవీణ్ సార్ తోటి కంపారిజన్ కాకుండా యంగెస్ట్ పాలిటిషియన్స్ మనం చూసుకుంటే మైనపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు, మైనపల్లి రోహిత్ లాంటి వాళ్ళు, లేదంటే యశస్విని రెడ్డి గారు అని చెప్పి వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఒక 1-2 నెలల ముందు వచ్చిన వ్యక్తులే కదా. మరి వాళ్ళు గెలిచినప్పుడు మరి ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ గెలవలేకపోయిందంటే మధ్య ప్రభావం, డబ్బు ప్రభావం, అదే విధంగా రాజకీయంలో వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఇవన్నీ కూడా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. లోతైన పరిశీలన చేస్తే యశస్విని రెడ్డి గారు కానివ్వండి, రోహిత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళిద్దరిట్లలో వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా తీసుకోండి. సర్పంచ్ల దగ్గర నుంచి మొదలు పెడితే దిస్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. సర్పంచ్లు, ఎంపీటీసీలు, అటు దిక్కున్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా వాళ్ళకు ఒక ట్యాగ్ పెట్టేసి వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది వాళ్ళ పార్టీలోకి. అంటే 20 సంవత్సరాల నుంచి కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా, కొంతమంది 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా అలాంటి వాళ్ళు నేడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వాళ్ళ దగ్గర. కాబట్టి అక్కడ వాళ్ళు ఎందుకు పోతున్నారు అని అంటే గెలుపు ఓటముల కోసం వాళ్ళు పార్టీలు మారి ఎన్నో విధాలుగా. కానీ మన బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేసరికి ఇది గెలుపు ఓటమి గురించి కాదు, మన వాదాన్ని మనం బతికించుకుందాం అని చెప్పి పోరాటం చేసేది. ఈ పోరాటంలో మొన్ననే సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జరిగింది. ఆయన స్లోగన్ నాకు గుర్తుకొస్తుంది యాక్చువల్లీ, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని అన్నారు. మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి కూడా అట్లాంటి ఎన్నో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మన బహుజనవాదం గెలిపించుకోవడానికి అలాంటి ఉద్యమాలు చేయాలి. అట్లాంటి ఉద్యమాలు చేస్తున్నాం కూడా. ఆ ఉద్యమాలు ఎప్పుడైతే ఇప్పుడు బహుజనవాదం లేదని కాదు, తెలంగాణ వాదం ఉంది అందరిలో సేమ్. అదే విధంగా ఇప్పుడు కూడా గ్రౌండ్లో బహుజనవాదం అనేది ఉంది. కానీ ఆ బహుజన వాదానికి ఒక రాజకీయ రంగు వేసి అది ఓట్ల రూపకంగా మారడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. బీఎస్పీ బహుజనవాదాన్ని 100% అమలు చేస్తుందా, లేదంటే 100% కార్యాచరణలో పెడుతుందా ఈ వాదాన్ని? అంటే అవును, 100కి 100% ఒకసారి ఆలోచించి పాటిస్తున్నాం. 100% అమలు చేస్తుర్రా? 100% మేము బహుజన వాదానికి కట్టుబడి ఉన్న వాళ్ళం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఓడిపోయినాం కావచ్చు, మరి ఓటమితోటి మేము కృంగిపోయి కృషించిపోయి వేరే పార్టీలకు మారినామా? రేవంత్ రెడ్డి గారే ఉన్నారు నేటి ముఖ్యమంత్రి. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఒక స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఉండేటటువంటి వ్యక్తి. అట్లా రావద్దని కాదు. ఇప్పుడు మేము కూడా మరి ఇప్పుడు బీఎస్పీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే రాజకీయం కాదు, రాజకీయం మాత్రమే ముఖ్యం కాదు. మేము ఎమ్మెల్యేలం అయితమేమో, లేకపోతే మేము మంత్రులం అయితమేమో, లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ వేరే పార్టీకి పోతే ఆయన ఒక మినిస్టర్ కూడా అవుతారేమో. కానీ ఒక వ్యక్తి మినిస్టర్ అయితే ఏమొస్తుంది, నేను ఎమ్మెల్యేనైతే ఏమొస్తుంది? కంటెస్ట్ చేసిన ఆ టైంలో మీకు ఆపర్చునిటీస్ వచ్చినాయా వేరే పార్టీ నుంచి? ఏమైనా వచ్చినాయా అట్లా ఆఫర్లు? ఇప్పుడు కాదు, ఫ్రమ్ ద డే 1
ఎంతో మందికి ఇలాంటి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి బీఎస్పీ పార్టీలో నుంచి. వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా, ఎందుకు ఎంతసేపు ఈ బహుజనవాదం అని చెప్పి ప్రజల కోసం కొట్లాడడం అని చెప్పి ఫీల్డ్లో ఉండి ఇదంతా ఎందుకు? వెళ్ళిపోయి ఉంటే ఈ పార్టీకి మీరు వెల్ సెటిల్ అవుతుండే కదా. మరి రన్నింగ్ ఒక ఉదాహరణ చెప్తాను. సీతక్క గారు ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. కానీ నేడు సీతక్క గారు ఆసిఫాబాద్లో కొత్తగూడెంలో ఒక జెడ్పీ చైర్మన్ గా ఒక ఎస్టీ బిడ్డని పెట్టాలి. కానీ ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గా ఎస్టీ లేరు అక్కడ నుంచి ఎందుకు లేరు అని చెప్పేసి నేడు సీతక్క గారు మంత్రి కదా, పంచాయత్ శాఖకే కదా, మరి అక్కడ ఎస్టీగా ఒక బిడ్డని పెట్టాలి జెడ్పీ చైర్మన్ గా అని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఎందుకంటే తన దగ్గర ట్రూ పవర్ లేదు. ఒక మినిస్టర్ అయినా కూడా తన దగ్గర పవర్ లేదు. నేడు ఈ బిడ్డ కూడా వేరే పార్టీల నుంచి ఒకవేళ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏదైనా అవ్వనియండి, లేకపోతే ప్రవీణ్ కుమార్ సరే కానివ్వండి, మన వర్గాల వాళ్ళకి మనం న్యాయం చేయగలుగుతామా? నేడు మా పెద్దపల్లి నియోజకవర్గంలో కూనారం గ్రామం ఉంది. దాంట్లో 200 ఎకరాల భూమి 200 రైతన్నలకి పోవాలి, కుటుంబాలకి పోవాలి, 200 కుటుంబాలకి. కానీ నేడు ఏ ఎమ్మెల్యే వచ్చైనా ఆ పని చేయగలుగుతున్నాడా? ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందవలసిన భూములు వాళ్ళకి ఇస్తున్నారా? లేదు. నేడు ఆ కూనారం గ్రామంలోకి చెందిన భూములన్నీ కూడా దొరల చేతనే ఉన్నాయి. నేడు మళ్ళా గదే దొరలు పాలిస్తున్నారు కాబట్టి అదే పాలనలో ఈ రైతన్నలకి న్యాయం జరగట్లేదు. అదే పార్టీకి నేను కూడా పోతే మళ్ళీ దొరల రాజ్యంలోకి నేను పోతే మా బిడ్డలకు నేనేం చేయగలుగుతాను? బీఎస్పీలో ఉండదా దొరల రాజ్యం? బీఎస్పీలో దొరల రాజ్యం బరాబర్ లేదు. రెడ్లు ఉన్నారు కావచ్చు, రెడ్లు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ దొరల రాజ్యం లేదు. అందరం కూడా ఆత్మగౌరవంతో బతికే వాళ్ళమే. ఏదో నామమాత్రానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ పార్టీని నడిపిస్తున్నప్పటికీ బీఎస్పీలో రెడ్ల రాజ్యమే నడుస్తుంది, వాళ్ళు చెప్పింది వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది అని చెప్పి బయట మాట్లాడుతుంటారు. మ్యామ్ ఎంతవరకు కరెక్ట్ అది? అది ఇట్స్ ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ ఏ రూమర్ కూడా. అది కూడా రూమర్స్ అన్నిటిని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అని ఏముండవు, ఏదన్నా నిప్పులేందే పొగరాదు కదా, ఇది కూడా అంతే అనుకోవాలి మనం. ఇవన్నీ రూమర్స్ అన్న. ఎందుకంటే రెడ్లు లేనిది ప్రవీణ్ కుమార్ సార్ అని అంటే అసలు ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు మరి ఎంతో మందికి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చిండు? రెడ్లకి ఇచ్చిండా? లేదు. మళ్ళీ లేనోళ్ళకి ఇచ్చిండు. ఉన్నోళ్ళ కంపెనీలు వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి ఇచ్చిల్లా? లేదు. పూటకి తిండి కూడా దొరకని వాళ్ళకి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అది కూడా పూర్వ విద్యార్థులకే, ఎంతో మందికి దాంట్లో చదువుకున్న విద్యార్థులకే అక్కడుండే బిడ్డల గోసలు తెలుసు కాబట్టి వాళ్ళ చేతిలోకి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. ఈయన ఎప్పుడు కూడా ఒక రెడ్ల చేతనో దొరల చేతనో కాదు, అసలు ఏ ఒక్క మనిషి చేతిలో కూడా ఈయన ఉండడు. ఈయన వై కాంట్ వీ బికమ్ ద లీడర్స్ అని బయటికి వచ్చిన వ్యక్తి నేడు ఇంకొకరి దగ్గర ఏ విధంగా ఉండగలుగుతారని అనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఎప్పుడైనా కూడా ఒక సింహం లెక్క గర్జించేటటువంటి వ్యక్తి.